ఈరోజైతే మా గల్లీలో బతుకమ్మని విరుద్దామని ఫిక్స్ అయినామన్నమాట. సో దానికని చెప్పి పూలు తీసుకోవడానికి అయితే వెళ్ళినాము. డైరెక్ట్ బంతి పూలు అయితే మేము తోట దగ్గరికి వెళ్ళి తీసుకున్నాం అనమాట, తోట వాళ్ళతోనే. ఆ తర్వాత వేరే వాళ్ళకి కాల్ చేస్తే మాకు గునుగు పువ్వు కావాలి అని అడిగితే అక్కడ తోట వాళ్ళు ఇంకా మేము ఫోన్ చేసిన వాళ్ళు ఏం చెప్పారంటే పలానా అడ్రస్కి వెళ్ళండి అని చెప్తే ఆ అడ్రస్కి వెళ్ళినాము. వెతికినాం అనమాట చాలా పొలంలో, అసలు ఒక్క పువ్వు కూడా కనిపించలేదు మాకు. అక్కడనే పక్కన ఉన్న వాళ్ళని అడిగితే ఇక్కడ కాదు ఇంకొక దగ్గరికి వెళ్ళండి అని ఇంకొక అడ్రస్ చెప్తే అక్కడికి వెళ్ళాము. అక్కడైతే మాకు గునుగు పూలు దొరికినాయి. ఇంకా ఇంటికి వచ్చేసి అనుకున్నాము 3 o'clockకి స్టార్ట్ చేద్దాం బతుకమ్మని పేరవడం అనుకున్నాము. ఇక ఇంటికి వచ్చి 3 o'clock అనుకున్నట్టే వెళ్ళి బతుకమ్మని అయితే పేరుస్తున్నాము. ఇంకా మా పెద్దమ్మ, మా ఆంటీ వాళ్ళు కాలనీలో అందరు హెల్ప్ చేసిరనమాట. అదేందో కానీ ఈసారి బతుకమ్మ అయితే ఫుల్ టాస్క్తో మొదలుపెట్టినట్లు అయిందనమాట. ఫస్ట్ ఏమో పూల కోసం వెతకడము, ఆ తర్వాత మేము అనుకున్నది ఒక రోజు, బతుకమ్మని చేసింది ఇంకొక రోజు అనమాట. మేము అనుకున్న రోజేమో ఫుల్ వర్షం పడింది, ఆ రోజు డ్రాప్ అయిపోయినాము. ఈరోజు వద్దులే రేపు చేసుకుందామని చెప్పేసి మేము స్టార్ట్ చేసిన రోజు కూడా ఫుల్ వర్షం అనమాట. అసలు బయట కూర్చొని పైరుస్తుంటేనే వర్షం వచ్చింది. సర్లే చినుకులు పడుతుందేమో అని చెప్పేసి అంబ్రిల్లాస్ పెట్టుకొని చేస్తున్నాము. అయినా కూడా ఫుల్ వర్షం పడిందని చెప్పి పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో కంపౌండ్లోకి వచ్చినాం అనమాట. పెద్దమ్మ వాళ్ళ కంపౌండ్లో కూర్చొని ఇట్లా ఒక లేయర్ పేడ్చినామో లేదో ఫుల్ గాలి వాన, అసలు ఆ తుంపర్లు మొత్తం మీదికి వస్తున్నాయి అనమాట. ఇంకా చూస్తున్నాము బయట ఫుల్ వర్షం. వామ్మో ఈసారి బతుకమ్మ ఆడినట్టే ఉంది కదా అనుకున్నాం. ఇక సర్లే ఏదైతే అది అయింది, ఇంకా మొదలుపెట్టినాక ఎందుకు ఆపడం అని చెప్పేసి ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చొని మంచిగా ఒక పెద్ద బతుకమ్మ, ఒక చిన్న బతుకమ్మ అయితే మేము అందరం అయితే పేరుస్తున్నాము. నేనేమో పూలన్నీ